నమస్కారం. శశి థరూర్ గారు రాసిన ఒక అద్భుతమైన వ్యాసాన్ని డీకోడ్ చేసే ఈ ఇంట్రెస్టింగ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఇండియన్ ఇంగ్లీష్. అవును, ఇది పాఠ్యపుస్తకాల్లో దొరికే ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ కాదు. మన భారతీయ గడ్డపై మన అవసరాలకు తగ్గట్టుగా పురుడు పోసుకున్న అద్భుతమైన భాష. అసలు ఈ ఇండియన్ ఇంగ్లీష్ ఎలా పుట్టింది, దానికున్న ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం నేరుగా చూద్దాం. అసలు ఈ టాపిక్లోకి డీప్గా వెళ్లే ముందు మీకందరికీ బాగా తెలిసిన ఒక పదం గురించి మాట్లాడుకుందాం. అదే ప్రిపోన్. మీకు తెలుసా, ఈ పదాన్ని 1970లలో సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు సాక్షాత్తు శశి థరూర్ గారే సృష్టించారు. ఏదైనా మీటింగ్ను వాయిదా వెయ్యడానికి పోస్ట్పోన్ అనే పదం ఉన్నప్పుడు దాన్ని ముందుకు జరపడానికి సరైన పదం ఎందుకుండకూడదు అన్న చిన్న ఆలోచనలోంచి పుట్టిందే ఈ పదం. మన అవసరాలు, మన క్రియేటివిటీ కలిస్తే ఇలాంటి కొత్త పదాలు పుడతాయనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే ఈ వ్యాసం ద్వారా థరూర్ గారు చెప్పాలనుకున్న ప్రధాన విషయం ఒకటే: ఇండియన్ ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడటానికి సిగ్గుపడాల్సిన విషయం అస్సలు కాదు. అదొక ప్రామాణికమైన, మనం గర్వించదగ్గ ఒక అద్భుతమైన మాండలికం. మరి మన స్థానిక సంస్కృతి, మన అలవాట్లు ఇంగ్లీష్ భాషను ఎలా తమలో ఇముడ్చుకున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ థరూర్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ లావనెత్తుతున్నారు. అమెరికన్లు ఆటమ్ సీజన్ని ఫాల్ అని, గాడ్కి బదులు గాటన్ అని తమకు నచ్చినట్టుగా మార్చుకున్నప్పుడు ప్రపంచమంతా దాన్ని యాక్సెప్ట్ చేసింది కదా. మరి మనమెందుకు వెనకబడాలి? బ్రిటిష్ వారు కూడా వాడటం మానేసిన ఫర్లాంగ్ లేదా డూ ద నీడ్ఫుల్ లాంటి పాత పదబంధాలను మనం ఇంకా వాడుతున్నాం. అమెరికన్ ఇంగ్లీష్కి ఎంతైతే గుర్తింపుందో మన ఇండియన్ ఇంగ్లీష్కి కూడా అంతే గుర్తింపుండాలి కదా. మన సామాజిక నిబంధనలు భాషలో ఎలా కలిసిపోతాయో అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. మన సంస్కృతిలో ఎవరైనా పెద్దవారిని పేరు పెట్టి పిలవడం మర్యాద కాదు, అవునా? అందుకే వారిని యాంటీ లేదా అంకల్ అని పిలవడం మనకు చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఫారిన్ కంట్రీస్ వాళ్లకు ఇది వింతగా అనిపించవచ్చు. అలాగే మాంసం తినేవాళ్లను సింపుల్గా నాన్ వెజ్ అని అనేస్తుంటాం. ఇది మన రోజువారీ జీవితంలో ఎంతలా భాగమైపోయిందో మీరే ఆలోచించండి. ఇక మనం ఎవరినైనా కొత్తవాళ్ని కలిసినప్పుడు వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడగడం చాలా కామన్. కానీ దీని వెనుకున్న అసలు కథ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది వాస్తవానికి బెంగాలీ సంప్రదాయం నుండి వచ్చిన ఒక డైరెక్ట్ ట్రాన్స్లేషన్. వాళ్ల కల్చర్లో ఇంట్లో పిలుచుకునే ముద్దు పేరు వేరు, బయట వాడే అఫీషియల్ పేరు వేరు అని 2 పేర్లుంటాయి. దాన్ని గౌరవంగా అడగడానికే ఈ గుడ్ నేమ్ అనేది వాడటం మొదలుపెట్టారు. ఇప్పుడది దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిపోయింది. సరే, మన సంస్కృతి గురించి మాట్లాడుకున్నాం కదా. మరి కొత్త కొత్త పదాలను తయారు చేసే ఫ్యాక్టరీలేంటో తెలుసా? మన వార్తాపత్రికలు, ఇంకా కాలేజ్ క్యాంపస్లు. ఇక్కడ మన పత్రికల క్రియేటివిటీ మామూలుగా ఉండదు. పెద్ద పెద్ద వాక్యాలను చదివే ఓపిక ఎవరికుంటుంది చెప్పండి? అందుకే చాలా ఎఫెక్టివ్గా కొత్త పదాలను క్రియేట్ చేశారు. విమానంలో హుటాహుటిన వెళ్లడాన్ని ఎయిర్ డాష్ అని, సుదీర్ఘ నేర చరిత్ర ఉన్న వ్యక్తిని హిస్టరీ షీటర్ అని ఒకే ఒక్క పదంతో చెప్పేయడం నిజంగా గ్రేట్ కదూ. ఇక కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరకొస్తే ప్రాంతాన్ని బట్టి పదాల మీనింగ్ ఎలా మారిపోతుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా మగ్గింగ్ అంటే దారిదోపిడీ చేయడం లేదా ఒకరిపై దాడి చేయడం అనర్థం. కాని మన స్టూడెంట్స్ ఆ పదాన్ని ఎగ్జామ్స్ కోసం విపరీతంగా కష్టపడి చదవడం లేదా బట్టి పట్టడం అనే అర్థంలోకి మార్చేశారు. బయటి వాళ్లకి ఇది వింతగా ఉండొచ్చు, కాని మనకి మాత్రం ఇది ప్రతి సెమిస్టర్కి వాడే కామన్ వర్డ్. అలాగే మీరు సండే వస్తే న్యూస్ పేపర్లో వచ్చే మ్యాట్రిమోనియల్ యాడ్స్ ఎప్పుడైనా గమనించారా? అందులో వాడే ఇంగ్లీష్ ఇంకో లెవెల్లో ఉంటుంది. వీటిష్ కాంప్లెక్షన్ అంటే గోధుమ రంగు ఛాయ అని, ట్రెడిషనల్ విత్ మోడర్న్ అవుట్లుక్ లాంటి పదాలు కేవలం మన దగ్గరే కనిపిస్తాయి. మన సామాజిక అంచనాలను ఇంగ్లీష్లోకి ఎంత పర్ఫెక్ట్గా అనువదించారో చూశారుగా. అయితే ఇక్కడే మనకో చిన్న ట్విస్ట్ ఉంది. ఇదొక ప్రత్యేకమైన మాండలికం కదా అని ఎలా పడితే అలా తప్పులు మాట్లాడుతూ దాని ఇండియన్ ఇంగ్లీష్ అని కవర్ చేసుకుంటే కుదరదు అని థరూర్ గారు క్లారిటీ ఇస్తున్నారు. క్రియేటివిటీకి మనకు తెలియకుండా చేసే సిల్లి తప్పులకి చాలా తేడా ఉంది. ఇప్పుడు రిటర్న్ అంటేనే తిరిగి రావటం, మళ్ళీ దానికి బ్యాక్ అని తగిలించడం ఎందుకు? అలాగే ఫైన్ రద్దు చేయడాన్ని వేవ్ అనాలి, కాని వేవ్ ఆఫ్ అనకూడదు. ఇక వెనుక భాగాన్ని రియర్ అనాలి, కానీ బ్యాక్ సైడ్ అంటే ఒక్కోసారి మీనింగ్ మారిపోయి నవ్వుల పాలే ఛాన్స్ ఉంది. ఇలాంటి రిడెండెన్సీలను మనం అవాయిడ్ చేయాలి. అంతేకాకుండా వ్యాకరణం కూడా చాలా ముఖ్యం.
టిల్ వంటి పదాలను తప్పుగా వాడితే అసలు అర్థమే మారిపోతుంది. నువ్వు దూరంగా ఉన్నంతకాలం నిన్ను మిస్ అవుతాను అని చెప్పడానికి ఐ విల్ మిస్ యూ టిల్ యు ఆర్ అవే అనడం గ్రామటికల్గా చాలా తప్పు. ఇది పూర్తిగా ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇలాంటివి బ్యాడ్ ఇంగ్లీష్ అవుతాయి. కానీ మనం గర్వపడాల్సిన ఇండియన్ ఇంగ్లీష్ ఎంతమాత్రం కాదని మనం గుర్తుంచుకోవాలి. సరే, మరి ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం గదా, ఫైనల్గా థరూర్ గారి వ్యాసం మనకిచ్చే తుది తీర్పేంటి? ఈ మన ఇండియన్ ఇంగ్లీష్ భవిష్యత్తు ఏంటి? తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడే ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసి మరీ గర్వపడాలి. ఎందుకంటే ఈ భాష మన వాతావరణానికి తగ్గట్టుగా చాలా ఫ్లెక్సిబుల్గా, ప్రాక్టికల్గా ఎదిగింది. ఇది మన భారతీయ సమాజం యొక్క సహజమైన ప్రతిబింబం. ఇది కేవలం ఒక మాండలికమే కాదు, స్వతహాగా తనదైన ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భాష. కాబట్టి మనం మన మాట తీరును చూసి ఎంత మాత్రం ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. ఈ ఆసక్తికరమైన విశ్లేషణను ముగించే ముందు శశి థరూర్ గారి యొక్క ఐకానిక్, పవర్ఫుల్ డైలాగ్ని గుర్తు చేసుకోవాలి. మేమంతే, మీకు నచ్చకపోతే దయచేసి సర్దుకుపోండి. వీఆర్ లైక్ దాట్ ఓన్లీ, అండ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ కైండ్లీ అడ్జస్ట్. మన ఇండియన్ ఇంగ్లీష్లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ని, క్రియేటివిటీని ఈ ఒక్క మాట అద్భుతంగా చెప్తోంది కదా. ఇదంతా చూశాక అసలు భాష అంటే కేవలం పుస్తకాల్లో రాసిపెట్టిన రూల్ బుక్కా, లేక కాలానుగుణంగా మారుతూ మన కల్చర్ని ప్రతిబింబించే అద్దమా? మీరే ఆలోచించండి. బహుశా రేకు మీలో ఎవరో ఒకరు ఇంకో కొత్త పదాన్ని క్రియేట్ చేయొచ్చేమో. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. కీప్ లెర్నింగ్.